పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం రావాడ వడ్డిగెట్ట రిజర్వాయర్ ద్వారా ఖరీఫ్ సాగుకు సాగునీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ కుడి ఎడమ కాలువల ద్వారా 280 క్యూసెక్ల నీటిని విడిచిపెట్టి 16,684 ఎకరాలకు సాగునీరు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుడి కాలువ ద్వారా సుమారు 13,000 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 3,600 ఎకరాలకు నీరు అందుతోందని అన్నారు. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా పడ్డాయని, ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది ఎక్కువ క్యూసెక్ల నీరు డ్యాంలోకి చేరిందని అన్నారు. నీరు పుష్కలంగా ఉండడంతో సరైన సమయంలో నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. 16 ఎకరాలకు సాగునీరు అంది అన్ని పంటలు సమృద్ధిగా పండి అందరూ రైతులు సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ నీటిని విడుదల చేయడం వలన జియమ్మవలస, గర్భుబిల్లి మండల ఆయకట్టు రైతులకు ఎంతో ఉపయోగమన్నారు. నీటిని విడుదల చేయడంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జియమ్మవలస మండల వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. मंगलमांगल्ये शिवे सर्वार्धशाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते गंगे यमुने च गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् निधात वेदासन परशुद्ध दुर्गा विश्वानावे दुर्दात्रिये रामग्निवर्णां तपसाज्वलन्ति दुर्गां देवीकं शरणमहं प्रपद्ये सुतरसितरसे गौरी फोटो मैडम गाరు ముందు ఫోటో వర్షం పడాలా అడ్డా కొట్టండి కర్ర పెట్టి సరే అవసరం మన ఎక్కడ అమ్మా ఇంకొక ఫోటో బ్యాక్గ్రౌండ్ ఈరోజు జియమ్మవలస మండలంలోని రావాడ డ్యామ్ దగ్గర రైట్ మెయిన్ కెనాల్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనకి రావాడ డ్యామ్ ద్వారాగా సుమారుగా 16,600 ఎకరాల ఆయకట్టుకి ఈ డ్యామ్ నుంచి వాటర్ వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు రైట్ మెయిన్ కెనాల్ అవ్వచ్చు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ అవ్వచ్చు, ఈ రైట్ మెయిన్ కెనాల్ నుంచి సుమారుగా 13,000 ఎకరాలకి నీరు అందుతుంది. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి 3,600 ఎకరాలకి వాటర్ అందడం జరుగుతుంది. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడ్డాయి. ఎప్పుడు వాటర్ రిలీజ్ చేసేటప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ క్యూసెక్ వాటర్ నీరు చేరింది డ్యామ్లోకి. కాబట్టి ఇన్ టైంలో వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వాటర్ అన్నీ కూడా ఈ 16,000 ఎకరాల పైచిలకు ఏదైతే ఉందో అందరు రైతులకి మంచి జరిగి వాటర్ చక్కగా వెళ్ళి పంటలు బాగా పండి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.